హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చీరల కోసం అని చెప్పేసి ఆదికేశు వాళ్ళ ఇంటికి వస్తారు కదా. ఈలోపు మజ్జిగిచ్చి లక్ష్మి అటువైపుగా వెళ్తుండగా ఒక్కసారిగా సహస్ర వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే గ్లాస్ వదిలిపెట్టుతుంది. వెనక్కి తిరిగి సహస్ర వాళ్ళందరూ చూసరికి చుట్టుపక్కల ఎవరు కనిపించపోయేసరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి ఒక్కసారిగా అంబికను, సహస్రను, యమునను, వసుధను, అంబికను అందరిని చూసి గబగబా విహారి గారు అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా, ఏమైంది లక్ష్మి, ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి విహారి అడుగుతూ ఉండగా, అది 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 అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉండగా, ఏం లేదు శాస్త్ర అమ్మగారు, అంతేకాకుండా పద్మాక్షి అమ్మగారు, ఇక వసుధ గారు, అంబిక గారు అందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అంటుండగా, ఏమంటున్నావు లక్ష్మి, కావాలంటే ఒక్కసారి మీరు చూడండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, వెంటనే డోర్ తీసి చూసరికి అందరూ హాల్లో చీరల కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఇక మరోవైపేమో ఆదికేశవులు చీరలు తీసుకొచ్చి ముంగట వేస్తారు కదా. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారా, ఇప్పుడు ఎలా, అసలు వీళ్ళు చీరలకు వస్తానంది ఇక్కడేనా, అంటే శాస్త్ర ఫోన్ చేసింది అదేదో ఊరికి వెళ్దామని చెప్పేసింది, కానీ ఇక్కడ కానీ చెప్పేసి అనలేదు కదా, ఇప్పుడు ఎలా విహారి గారు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు చీరలన్నీ ఆదికేశవులు అలా వేసిన తర్వాత అందరూ చూస్తూ ఉంటారు. బాగుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, అయినా మీ చేనేత శారీస్ కూడా చాలా బాగా నచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటుండగా, మరోవైపు ఎలాగైనా వాళ్ళకు ఎదురు పడద్దు, ఒకవేళ నిజం బయటపడితే ఇక గందరగోళం అవుతుంది. ఆ రోజే ఒక్క రూమ్లో చూసినందుకే చాలా గొడవ చేశారు, ఇప్పుడు మా ఇంట్లో ఇక్కడ చూస్తే పెద్ద రాద్ధాంతం అవుతుంది, లేనిపోని నిందలు వస్తాయని చెప్పేసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. నేను ఏదో ఒకటి ప్రాబ్లంకి సొల్యూషన్ చూస్తాం, కానీ నువ్వు కంగారు పడకు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, ఈలోపు మాత్రం యమున, అయినా మీ చేనేత చాలా బాగుందండి, ఇక అంతేకాకుండా శారీస్లు కూడా చాలా బాగా నచ్చాయి మా అందరికీ అని చెప్పేసి అంటుండగా, ఇదేంటమ్మా, నా కూతురి పెళ్ళికి కూడా స్వయంగా నా చేతుల మీదుగా చీరలు వేశాను, చుట్టాలందరికీ ఇవే పెట్టాను, ఏంటి నీ కూతురు పెళ్ళి కూడా చేశారా, అవునండి, అంతేకాదు ఎక్కడిచ్చారు, ఇక్కడ అక్కడ కాదమ్మా, ఇక దేశాలు ఇచ్చేశాను, అది అబ్బాయి అమెరికాలో ఉంటారు, ఇక నా అల్లుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బంగారం, నా కూతుర్ని చక్కగా చూసుకుంటూ ఉండరు అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా, అలా మెల్లగా డోర్ తీసి లక్ష్మీ విహార్ ఇంటూ ఉంటారు. అయినా నా అల్లుడు చూస్తుంటే ఇక నా కొడుకుని చూసినట్టుగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నీ అల్లుడిని కూతుర్ని పొగుడుతున్నారే, ఒక్కసారి చూపించచ్చు కదా అని చెప్పేసి అంటుండగా, ఓ దానికేం భాగ్యమమ్మా, చూపిస్తాను. ఈలోపు వెంటనే గౌరీ అని చెప్పేసి పిలుస్తుండగా, ఏంటయ్యా, ఏం లేదే, అల్లుడిని కూతుర్ని రమ్మని పో అని చెప్పేసి అంటుండగా, ఈలోపు వెంటనే డోర్ వేస్తారు. అప్పుడు వెంటనే లక్ష్మీ విహారి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మో, ఇప్పుడు వాళ్ళు మనని ఇక్కడ చూసంటే లేనిపోని అనుమానాలు, గొడవ జరుగుతుంది, సహస్రమ్మ గురించి చెప్పనవసరం లేదు, విహారి గారు ఎలాగైనా ఏదైనా చేయండి, అమ్మ వస్తుంది, ఏదైనా చేయండి విహారి గారు, నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అంటుండగా, నువ్వు కాస్త ఆగు, నేను ఆలోచిస్తాను, నేను ఏం చేసినా సరే నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు, సరేనా, సరే విహారి గారు, కానీ ఈ సొల్యూషన్ మాత్రం కావాలి, సరే నేను చెప్పేది మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నేను దాన్ని బట్టి ఇక చేసిన దానికి తప్పుగా ఆలోచించొద్దు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, సరే విహారి గారు, మీరు ఏదైనా చేస్తారు, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడండి అని చెప్పేసి అంటుండగా, ఈలోపు వెంటనే లక్ష్మికి ముద్దు పెడుతుండగా, అమ్మ లక్ష్మి, కనకం అని చెప్పేసి పిలుచుకుంటూ గౌరీ వస్తుంది కదా, డోరు ఓపెన్ చేసి చూసరికి అప్పుడు విహారి లక్ష్మికి ముద్దు పెట్టినట్టు కనపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక గౌరీ చూసి చాలా మురిసిపోతూ అలా డోర్ దగ్గరికేసి వెళ్తుండగా, విహారి గారు వెళ్ళిపోయారమ్మా, వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు విహారి గారు, చూడండి ఒక్కసారి, అమ్మ వెళ్తున్నారు అని చెప్పేసి అలా ఒకరికొకరు చెయ్యి వదిలేసుకుంటారు. ఇక ఇది కావాలని చేయలేదు లక్ష్మి,
ఎందుకంటే పొరపాటున కూడా కాదు, తప్పించుకోవడానికి ఇలాంటి చేశాము. మనసులో ఏది ఆలోచించకు. అయినా తప్పుగా ఆలోచించట్లేదు అలా అని చెప్పేసి మీది కూడా అలా అనుకోకండి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే గౌరీ ఇక్కడికి వచ్చి, ఏమైంది, అల్లుని బిడ్డను పిల్లమంటే ఇలా వచ్చావు, వాళ్ళని రమ్మని పో, మీరు చీర చూపెడుతున్నారు కదా చూపించండి అయ్యా. అదేందే అలా అంటున్నావు, వాళ్ళని రమ్మని చెప్పాను కదా అని చెప్పేసి అంటుండగా ఈలోపు లక్ష్మీ విహారి ఇక డోర్ తీసి మెల్లగా వింటూ ఉంటారు. అయినా వాళ్ళు వేరే పనిలో ఉన్నారు. అంత పని అంటే బా నీకు చెప్తే అర్థం కాదయ్యా, ఏది చెప్పినా అర్థం చేసుకో మట్టి బుర్రకు అని చెప్పేసి గౌరీ అంటుంది. అప్పుడు చెవిలో చెప్తుండగా, ఓ సరేలేండి, ఏదో పనిలో ఉన్నట్టున్నారు కదా, దాని గురించి ఎందుకులేండి, మళ్ళీసారి వస్తాం కదా అప్పుడు చూద్దాంలేండి అని చెప్పేసి వసుధ అంటుంది. సరే ఇక చీరలు నీకు బాగా నచ్చాయమ్మా అని చెప్పేసి సహస్న అంటుండగా, ఆల్మోస్ట్ బాగున్నాయి, ఇక మాకు నచ్చినన్ని పక్కన పెట్టం, ప్యాక్ చేయించండి అని చెప్పేసి అంటుండగా, సరే అమ్మా మీకు నచ్చినవి ప్యాక్ చేస్తాం, ఇక మీరు చెప్పిన డిజైన్స్ వేసి నేనే స్వయంగా హైదరాబాద్ తీసుకొని ఆ చీరలు పట్టుకొని మీ ఇంటికి వస్తాను. సరే అంకుల్ అని చెప్పేసి ఇక అందరు కలిసి బయటకు వస్తుండగా గోడకు తలిగేసిన లక్ష్మీ విహార్లో పెళ్లి ఫోటో ఉంటుంది. కానీ గమనించుకోకుండా ఇద్దరు కలిసి బయటికి వస్తారు కదా. ఇక్కడ మాత్రం లక్ష్మీ విహారి చాలా రిలాక్స్ అయిపోయి మెల్లగా వస్తుండగా ఈలోపు బయటకు వచ్చి మాట్లాడుతుండగా అట్నుంచెల్లి సోదమ్మ వెళ్తుండగా ఒక్కసారిగా శాస్త్ర గమనించి, ఏయ్ ఆగు, అప్పుడు పెళ్ళి జరగదు ఏదేదో అని చెప్పేసి అన్నావు కదా, ఇప్పుడు చూసావా సగం బట్టల షాపింగ్ కూడా అయిపోయింది. అయినా దైవం ఒకటి తలిస్తే తలరాత ఒకటి తెలిసింది. ఆ దేవుడు విత్తనం వేశాడు, ఆ విత్తనం మంచే కావచ్చు చెడే కావచ్చు, అలా అని చెప్పేసి తలరాతను కూడా మార్చలేం కదా తల్లి అని చెప్పేసి సోదమ్మ అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు బుర్రుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటుండగా ఈలోపు గమనించి ఆదికేసులు, ఏం జరిగిందమ్మా, అంకుల్ ఇవేంటి అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు ఇష్టపడే ఈ పెళ్ళి జరుగుతుంది, అయినా ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా కొన్ని మాటలు ఇవే సత్యం అనిపిస్తావు, ఏంటి అంకుల్ మీరు కూడా అలా అంటున్నారు, అవునండి మీరు కూడా ఆమెకు వంత పాడుతున్నారని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది. అయినా నేను చెప్పిన దానికి నీ తలరాతకి ఇక ఎలాంటి మార్గం ఆ దేవుడు వేయబోతున్నాడు, నేను ఆ దేవుణ్ణి ప్రార్థించి నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలని ఇక మొక్కుతానమ్మని చెప్పేసి సోదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ నీకు ఒక మాట చెప్పన్నా, ఇదంతా కాదు, అయినా వాళ్ళు కావాలని ఏది చెప్పలేను, కానీ ఒకటి చెప్పగలను తల్లి, మీరు వింటారని. చివర ఊరిగట్టిన శివాలయం ఉంది తల్లి, కోనేళ్ళ మునిగి ఇక కార్తీక దీపాలు అందులో వదిలేసి ఒక్కరోజు నిద్ర చేస్తే మీరు అనుకున్న ఆటంకాలు పోయి మంచి జరుగుతుంది తల్లి అని చెప్పేసి ఈ విధంగా చెప్తారు ఇక ఆదికేశవులు. అప్పుడు ఆలోచిస్తూ ఉండగా వసుధ కూడా, అయినా ఈ సోదమ్మ మాటలు నమ్మాలనిపిస్తుంది, నాకు కూడా ఏదోలాగా ఉంది చెప్పేసి వసుధ అంటుండగా, అక్క ఇవన్నీ పాటించడం ఎందుకు అని చెప్పేసి అంబిక అంటుండగా, అంబిక నువ్వు కాస్త ఊరుకుంటావని చెప్పేసి వసుధ అంటుంది. అయినా ఒక్కసారి ఆలోచించు సహస్ర, నా బావ కోసం నేను ఏదైనా చేస్తాను పిన్ని, ఏమంటావు మమ్మీ, నీకు ఇష్టమైన తర్వాత నాకు కూడా ఓకే బేబీ అని చెప్పేసి ఇక పద్మాక్షి అంటుంది. ఇక మరోవైపు ప్యాక్ చేసిన శారీస్ వాళ్ళు పెట్టుకున్న తర్వాత కార్ తీసుకొని వెళ్తుండగా ఈలోపు లక్ష్మీ విహారీ ఇక ఈ గండం బయటికి పోవాలంటే మనం అర్జెంటుగా హైదరాబాద్కు వెళ్ళాలి, నీ మీద నిందపడదు విహార్ బాబు అని చెప్పేసి లక్ష్మి విధంగా అంటూ హైదరాబాద్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇక ఈ ముందు ఏదో ప్రభావితం జరిగినట్టుగా అనిపిస్తుంది. అవును ఎలాగైనా నాన్నకు చెప్పి ఈ నైటే వెళ్ళిపోదామని చెప్పేసి ఇద్దరు కలిసి బయటకు వచ్చేసరికి, అయ్యో బాబు పట్టించుకోలేదు, భోజనం బాగుందా, ఇంకా సాయంత్రానికి భోజనం ఏర్పాట్లు చేస్తా, వద్దు ఇప్పుడే తిన్నది అరగలేదు మావయ్య, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి బాబు, ఏం లేదు నైట్ మేము వెళ్ళిపోదాం అనుకుంటాను. అదేంటి బాబు ఇప్పుడే వెళ్ళిపోతారా, అవును కొంచెం ఆఫీస్లో పనుంది నాన్న అని చెప్పేసి లక్ష్మి విధంగా అంటున్నామ్మా, అలా అంటున్నావు, ఆగిపోయిన గుండెను ఇక మీరు కాపాడినట్టుగా ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళిపోతే ఆగినట్టుగా అనిపిస్తుంది. అదేంటి మావయ్య గారు అలా అనకండి, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, వద్దు బాబు పక్క ఊర్లో కాదు కదా మీరు బస్ కిరాయి పెట్టుకొని రావడానికి, దేశం కానీ దేశంలో ఉన్నారు, అది చాలా బోలెడు పైసలు అవుతాయి, అలా అని చెప్పేసి మీరు బోలెడు పైసలు పెట్టుకొని ఇక్కడికి వస్తానంటే నేను ఒప్పుకోను బాబు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా విహారీ లక్ష్మి ఆలోచిస్తూ ఉండి, విహారీ లక్ష్మి మళ్ళీ
హైదరాబాద్కి వెళ్ళబోతున్నారా అనేది అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాం. మీరు మిస్ కాకుండా లక్ష్మికి విహారికి చిన్న లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్